ఈరోజు అరుణ్ జైట్లీ గారు 2015-16 సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలని పార్లమెంట్ ముందు ఉంచడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ కూడా 2014-15 కూడా ఆయన బడ్జెట్ ఇచ్చారు. కానీ అప్పుడు సుమారుగా 10 నెలల బడ్జెట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే 10 నెలలు ఉన్నారు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి. ఈ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఇది. 12 నెలలకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఇది. ఈ ప్రసంగం సుమారు ఒక 1.5 hours 2 hours కొనసాగింది. ఇది మొదటిసారి చాలా పెద్ద ప్రసంగం. ఈ ప్రసంగంలోనే కాకుండా మళ్ళీ ఎన్ఎక్సెస్ ఉన్నాయనేటువంటి విషయం కూడా చెప్పారు. అవన్నీ ఇప్పుడు మేము డౌన్లోడ్ చేసుకుని చదవడం కూడా జరుగుతోంది. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇందులో చాలా డిసప్పాయింటింగ్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉందని ప్రొజెక్ట్ చేసుకోవడం ట్రై చేసినా కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూస్తుంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను ఇక్కడే ఇదే బడ్జెట్ మీద నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అరుణ్ జైట్లీ గారు 17,94,892 కోట్ల రూపాయల బడ్జెట్ 2014-15కి ఇవ్వడం జరిగిందనేటువంటి విషయం మీకు తెలియజేశాం. 17,94,892 కోట్ల రూపాయల బడ్జెట్ 2014-15 సంవత్సరాలకి ఇచ్చినట్టుగా లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి అంచనాలు అవి. కానీ ఒక సంవత్సరం గడిచి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మేమంతా బ్రహ్మాండంగా ఉన్నాం, ఎకనామిక్ గ్రోత్ రేట్ 8%కి వెళ్తుంది, అన్ని పరిస్థితులు బాగున్నాయి, ప్రపంచం అంతా మంచి సైడ్ చూస్తుంది, మనం వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఎకానమీ కింద మనం ఎమర్జ్ అవుతున్నాం, ఇటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భంలో ఫిగర్స్ చూస్తే ఎంత డిసప్పాయింటింగ్ ఉందంటే జనరల్ గా లాస్ట్ ఇయర్ 17,94,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం ఏదో 19 లక్షలు ఎంతనే ఉండాలి మినిమం. ఓ 10-15% పెరగడం అనేది ఒక ఆనవాయితీ. కానీ యాక్చువల్ గా చూస్తే అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2013-14లో టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ 15,59,000 కోట్లు. అది సవరించి అది 2014-15కి వచ్చేసరికి 17,94,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు పెంచడం జరిగింది బడ్జెట్ అంచనాలు. కానీ ఈ సంవత్సరం చూస్తే అంటే 2015-16 చూస్తే లాస్ట్ ఇయర్ 17,94,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనాలు ఉంటే మొత్తం ఈ సంవత్సరం తగ్గేది 17,77,000 కోట్లకు వచ్చింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నాకు తెలిసి ఎన్నో సంవత్సరం నేను చాలా గత 30 ఏళ్ళుగా బడ్జెట్ చూస్తున్నా కానీ లాస్ట్ ఇయర్ అంచనాల కంటే కూడా ఇంత తగ్గడం అనేటువంటి నేను ఎప్పుడు చూడలేదు నేను. దానికంటే బాధాకరమైన విషయం ఏంటంటే బడ్జెట్లో చాలా ఇంపార్టెంట్ మనందరం చూస్తే నాన్ ప్లాన్ అంటే ప్రణాళికేతర వ్యయం అనేది అటెండ్ చేస్తారు వాళ్ళు. శాలరీలు, పెన్షన్లు, ఈ సబ్సిడీలు ఇవ్వక అటెండ్ తప్పదు. కానీ ఒక కంట్రీ డెవలప్ కావాలా, గ్రోత్ కావాలంటే చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ చేసేది ప్లాన్ ఎక్స్పెండిచరు. ప్లాన్ ఎక్స్పెండిచరు మీరు ఒకసారి చూస్తే 2013-14 సంవత్సరంలో టోటల్ ప్లాన్ ఎక్స్పెండిచరు యాక్చువల్ గా ఖర్చు పెట్టి 4,53,327 కోట్లు 2013-14 ఉంటే 2014-15కి ఈయన ఇచ్చిన అంచనాలు 5,75,000 కోట్లు ఉంటే ఇప్పుడు అవి తగ్గి 4,65,000 కోట్లకు వచ్చాయి. మూడో సంవత్సరానికి వచ్చేసరికి 2 ఏళ్ల క్రితం 4,53,000 కోట్లు ఖర్చు పెడితే 2 ఏళ్ల తర్వాత ఇది 6 లక్షలు 7 లక్షల కోట్లు అవ్వాల్సినటువంటిది పోయి సుమారుగా 4,65,000 కోట్లకు పడిపోయింది. అంటే ప్రణాళిక వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గినప్పుడు మన స్పీచ్లో ఏం స్పీచ్ ఇచ్చినా కూడా ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా సరే ప్రణాళిక వ్యయం ఎక్కువ చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడితే అంటే సిమెంట్ స్టీల్ ఎక్కువ కొంటే దాని వల్ల మైనింగ్ యాక్టివిటీ పెరిగితే, దాని వల్ల పవర్ కన్సంప్షన్ ఎక్కువ పెరిగితే, దాని వల్ల లేబర్ పెరిగితే, ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే, ఇవన్నీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అంటాం మనం. వీటన్నిటికీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టేదాన్ని బట్టి ప్లాన్ ఎక్స్పెండిచర్ పెట్టేదాన్ని బట్టి గ్రోత్ అనేటువంటి నిజమైన గ్రోత్ వస్తుంది తప్ప మన అంబిషన్ బట్టి అచ్చేది నాయేగా అనేటువంటి మాటలు చెప్పడం వల్ల రాదనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ అంటే 2013-14లో యాక్చువల్గా ఖర్చు పెట్టిన అంత అమౌంట్ బడ్జెట్ చేసేది ఈ సంవత్సరం. యాక్చువల్గా ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్కి వస్తే లాస్ట్ ఇయర్ బడ్జెట్ చేసింది 2014-15లో కంటే ఇప్పుడు డిసెంబర్ దాకా మన దగ్గర ఫిగర్స్ అన్ని ఉన్నాయి. ఏ ఫిగర్ చూసినా కూడా అసలు బడ్జెట్ కంటే కూడా చాలా తక్కువగా ఖర్చు పెట్టడం జరిగింది. ఏప్రిల్ టు డిసెంబర్ 2014-15 ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి బడ్జెట్ చూసుకుంటూ వస్తే అప్పుడు ఇచ్చినటువంటి 15,94,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం చూసుకుంటూ వస్తే వీళ్ళు ఖర్చు పెట్టినవి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ -11.2% ఉంది ఫస్ట్ 9 months ఆఫ్ ది కరెంట్ ఇయర్. అదే రకంగా ప్లాన్ ఎక్స్పెండిచర్ చూస్తే మొత్తం ప్లాన్ ఎక్స్పెండిచర్ అనేటువంటి చూస్తే కేవలం 0.4% ఉంది. అంటే పరిస్థితులు ఏమి వీళ్ళు చెప్పినంతగా బాగా కనపడడం లేదు. కేవలం ప్లాన్ ఎక్స్పెండిచర్ పెరుగుదల ఏప్రిల్ టు డిసెంబర్ 2013-14 మొత్తం చూస్తే కేవలం 0.4% గ్రోత్ రేట్ ఉంది. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే -11.2% ఫస్ట్ 9 months. కానీ ఈ ఫిగర్స్ అని వీళ్ళు ఇచ్చినటువంటివి
ఇవన్నీ కూడా మనకు పించ్ ఆఫ్ సాల్ట్ తోటి చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఫిజికల్ కన్సల్టేషన్ చేస్తున్నాము అంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది జీడీపీలో 4.1 దాటకుండా చూసుకున్నాం మేము అనేది ఒక సంతోషం తప్ప ఎట్ వాట్ కాస్ట్, అది ఏ ఖర్చు తగ్గించి చేశాము, అది ప్రజలకు మంచిగా పనికొచ్చే కాస్ట్ తగ్గించామా, లేకపోతే ప్రజలకు వ్యతిరేకమైనటువంటి అంటే ప్రజలకి బెనిఫిట్ లేని కాస్ట్ తగ్గించామా, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ లో చూస్తే ప్లాన్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒకటి -11, ఒకటి 0.9% గ్రోత్ రేట్లు ఈ రకంగా తగ్గించడం వల్ల నెక్స్ట్ ఇయర్ ఎకానమీ వీళ్ళు ఆశించినంతగా ఉంటుందా ఉండదా అనేటువంటి డౌట్ అనేటువంటిది వద్ద ప్రశ్నార్థకం అనేటువంటిది ఉంది దీంట్లోనూ. ఇవి బడ్జెట్లు ఫిగర్ల గురించి. తర్వాత చాలా పాలసీస్ ఎక్కువగా అనౌన్స్ చేశారు. ఇందులో ప్రతి సంవత్సరం వచ్చిన ట్యాక్స్ పాలసీస్ ఎక్కువ చేయలేదు, కానీ ఒక మేజర్ దెబ్బ తగిలేటువంటి విషయం ఏంటంటే సర్వీస్ ట్యాక్స్ రేషనలైజేషన్ 12% గా ఉన్నటువంటి సుమారుగా 14% చేశారు. అంటే మళ్ళీ 1/6 పెంచినట్టే, 16% పెంచినట్టు సర్వీస్ ఛార్జ్ 12 to 14 చేశారు. అట్నే అఫ్ కోర్స్ సెంట్రల్ ఎక్సైజ్ లో చాలా మార్జినల్ గా ఏదో 0.25% ఏదో పెంచడం అనేది సెంట్రల్ ఎక్సైజ్ జరిగింది. దీంట్లో జరిగిన ఒక మంచి పని ఏం చేశారంటే చాలా కాలంగా ఇంపోర్టెడ్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కంటే రా మెటీరియల్స్ మీద ఎక్కువ ఉంది మొన్నటి దాకా. దాంతో ఏమవుతుందంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం కంటే ఫినిష్డ్ గూడ్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఎక్కువ ఆదాయంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద అందరం కంప్లైంట్ చేశాం. చాలా రోజుల నుంచి నడుస్తుంది ఇది. దాన్ని మనసులో పెట్టుకుని ఒక 22 ఐటమ్స్ మీద మాత్రం వాళ్ళు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుని దాని మీద సెంట్రల్ ఎక్సైజ్ ముడి పదార్థాల మీద తగ్గించారు, ఇంపోర్ట్ ఆఫ్ ముడి పదార్థాల మీద. దాంతో ఏమవుతుందంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి వాళ్ళ ప్రోగ్రామ్ కొద్దిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా చాలా స్కీమ్స్ అనేటువంటి పెట్టేది. ఈసారి ఈ జన్ధన్ యోజనాలు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా, బీద ప్రజలందరూ కూడా వాళ్ళు 12 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే సంవత్సరానికి ఓ 2 lakhs రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా. తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి పెద్దగా లాభం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి చాలా మందికి సుమారుగా 41 లక్షల మందికి ఇక్కడ 1000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నాం కనుక బట్ త్రూ అవుట్ ది కంట్రీ తీసుకొస్తున్నారు. ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఒకటి తీసుకొస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి దాంట్లో. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్కి ఇదివరకు అంటే డిడక్షన్ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ పెంచడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ దానికి ఈ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి నెక్స్ట్ 5 years లోపల సుమారుగా 5% దాకా తగ్గిస్తాం అనేటువంటిది. అంటే ఏ ఏళ్ళని తగ్గిస్తారనేది క్లారిటీ లేదు ఇంకా కూడా. దాని మీద అంటే కార్పొరేట్ సంస్థల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయని ఆ డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారని చేయడం వల్ల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటువంటిది ఒకటి. తర్వాత ఆఫ్ కోర్స్ నరేగాకి నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంది, కానీ లాస్ట్ ఇయర్ ఎంత పెట్టాం అంతే బడ్జెట్ పెట్టామని చెప్పాడు ఆయన. పరిస్థితులు ఫైనాన్షియల్ నేను ఆశించిన దానికంటే బాగా వస్తే ఇంకొక 5,000 కోట్లు ఎక్స్ట్రా పెడతామని చెప్పాడు. బట్ ఇప్పుడు మాత్రం 2013-14 ఎంత ఉందో, 14-15 ఎంత ఉందో, 15-16లో కూడా నరేగాకి సుమారుగా 30 కోట్ల మంది ఎవరైతే దాని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలిపి అంతే అమౌంట్ సేమ్ 34,000 crores ఈ సంవత్సరం కూడా పెట్టడం అనేటువంటి జరిగింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొన్ని పాలసీ ఇనిషియేటివ్స్, బ్లాక్ మనీ మీద కొన్ని పాలసీ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. పోర్ట్లకేమో గవర్నమెంట్ పబ్లిక్ పోర్ట్స్ కూడా కావస్తే వాళ్ళు ప్రైవేటైజ్ చేసుకోవాలని కార్పొరేటైజ్ చేసుకుని వాటిలో కొద్ది షేర్లు ఇదివరకు ఇప్పుడు ఏ రకంగా ఎన్టీపీసీ, బిహెచ్ఎల్, కోల్ ఇండియా ఏ రకంగా అమ్ముకుంటున్నారు వాళ్ళు కూడా అమ్ముకుని ఎక్కువ రిసోర్సెస్ తీసుకుని మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ కోసమని దోహదపడడం కోసమని కొన్ని చేశారు వాళ్ళు. అదేవిధంగా ఐటీ కారిడార్స్ కోసమని, ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసమని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కొన్ని పెట్టారు. కాకుండా 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు కొన్ని అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్ అని ఒక 5 కొత్తగా పెడతాం త్రూ అవుట్ ఇండియా అని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో లేని ఐఎం మన ఆంధ్రప్రదేశ్కి ఐఎం లేదు, ఐఎం ఇస్తున్నారు. ఎయిమ్స్ లేనటువంటి వాటి కొన్ని స్టేట్లకు ఎయిమ్స్ ఇస్తామని చెప్పి ఇటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఇందులో. సో బేసిక్ ట్యాక్స్ సైడ్ చూస్తే ఎక్కువ మామూలు ప్రజలు చాలా మంది ఇంట్రెస్ట్ ఉండేటువంటి ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ పెద్ద మార్పు ఏం జరగలేదు. దాంట్లో పెద్దగా ఎవరికి బెనిఫిట్ జరిగింది లేదు, నష్టం జరిగింది లేదు. ఓన్లీ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ లో కొద్దిగా జరిగినటువంటి విషయం మీకు చెప్పాను. ఇప్పుడు నిర్భయ ఫండ్ ఒక 1,000 కోట్లు పెంచడం ఇవన్నీ మామూలు ఆర్డినరీ సింబాలిజమ్స్. ఇవన్నీ కూడా సోలార్కి చాలా ఎక్కువగా పెద్దపీట వేస్తున్నట్టుగా చెప్పారు, కానీ ఎంతెంత ఏం చేస్తాం అనేటువంటి దీంట్లో పులుగలేదు. యాజ్ యూజువల్ ప్రతి లాస్ట్ 5 ఏళ్ళుగా చెప్తున్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రాధాన్యం ఇస్తాం మేము, అది ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఇప్పటిదాకా జరిగింది ఏంటి అనేటువంటి స్పెసిఫిక్గా ఏం లేదు. కానీ ఇవన్నీ పాలసీ ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువగా అనౌన్స్ చేశారు వీళ్ళు. దీంట్లో ఇందాక చెప్పినట్టుగా ఐఐటి, హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, చాలా ఒక స్పేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇండియాలో ఈ లేని చోట అన్ని చోట్ల అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఐఐటీలు,
ఆర్డినెన్స్, మెడికల్ సైన్సెస్, తర్వాత ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2016 నుంచి జిఎస్టీ అనేటువంటిది చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం. ఈ గ్రాస్ మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని స్టేట్స్ త్రూఅవుట్ ద కంట్రీ పెడతామని చెప్తున్నా. దీని ఇంప్లికేషన్స్ ఏంటనేది స్టడీ చేస్తున్నాం అందరం కూడా. ఎవరికి తెలియదు ఇప్పుడు ఏ రకంగా అయితే వ్యాట్కి అందరం వ్యాట్కి ఏ రకంగా అయితే మూవ్ అయ్యాము 2004లో, ఇప్పుడు జిఎస్టీకి 2016 నుంచి మూవ్ అవుతాం. దీని మూల దేశం మొత్తానికి లాభం జరుగుతుంది అంటున్నారు. కొన్ని స్టేట్స్ కి ప్రాబ్లం ఉంది. డౌట్ ఉంది ఏంటంటే ఒకవేళ దీని మూల మనం మైగ్రేట్ అవడం మూల జిఎస్టీకి వ్యాట్ నుంచి జిఎస్టీకి మైగ్రేట్ అవడం మూల వీటన్నిటితోటి మనకి ఏమైనా ట్యాక్స్ లాస్ ఏమైనా ఉంటాయా, ఉంటే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా కాంపెన్సేట్ చేస్తే వీటన్నిటి గురించి ఇంకా కూడా ఏం లేదు. బట్ మూవ్ అవుతున్నాము 1 ఏప్రిల్ 2016 నుంచి జిఎస్టీ మూవ్ అవుతున్నాం అనేటువంటి విషయం మాత్రం ఒక పాలసీ విధానంగా అనేటువంటిది చేసి ఏ రకమైన బ్లాక్ మనీ గురించి చెప్పుకుంటూ వచ్చారో, ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. అదే విధానం ఎక్కువగా దీంట్లో పాలసీ మేకింగ్ ఎక్కువ ఉంది. మన రైల్వే బడ్జెట్ ఏ రకంగా ఇచ్చారు అదే రకంగా ఇది కూడా విధానాలు ఎక్కువగా ఉన్నాయి. పాలసీ మేకింగ్ ఎక్కువ దీని గురించి చెప్పడం జరిగింది. దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది, అంటే సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్, తర్వాత ఈ ఎక్సైజ్, కస్టమ్స్ ఇటువంటి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ చేసుకునేటట్టుగా విదిన్ 48 hours ఆన్లైన్ చేసుకునేటట్టుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేయడం అనేది కొన్ని చేశారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా లిటిగేషన్ దాని గురించి కూడా మాట్లాడారు. దీని మీద గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే చాలా వేరే స్టేజెస్ లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ లిటిగేషన్ ఉండిపోయింది. దీన్ని ఏ రకంగా తగ్గించాలనేటువంటి దాన్ని కూడా పాలసీ మేము అనౌన్స్ చేస్తామని ఒక విషయం చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. సీనియర్ సిటిజన్స్ కి 8 years దాటిన వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ మీద 30,000 రూపాయల దాకా ఖర్చు పెడితే అది ట్యాక్స్ డిడక్షన్ ఇచ్చేటటువంటి చెప్పారు. ఒక కొత్త ఆపర్చునిటీ అనేది ఇదివరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒకరికి ఇదివరకు పెన్షన్ ఫండ్స్ ఉండేవి. ఇప్పుడు ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరైనా సరే సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున వాళ్ళు పెన్షన్ ఫండ్కి పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసి మనకు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ రకంగా ఇస్తున్నారో పెన్షన్ ఇచ్చేటువంటి కూడా ఒక స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. దీంట్లో 50,000 రూపీస్ సంబంధించినటువంటి అది ఒకటి కొత్తగా. ఇప్పుడు నేను చెప్పేది మీకు పార్టీ వ్యూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇచ్చిన బడ్జెట్ కాదు కదా ఇది. ఇది భారతదేశం యొక్క ఎకనామిక్ ఇష్యూ చూస్తున్నాం మనం. సరే 3 ఏళ్ళుగా ఎకానమీ బాగాలేదు. ఇక్కడ ఏం చెప్పుకుంటూ వస్తారంటే ఇక్కడ కొద్దిగా వీళ్ళు ఏం క్రియేట్ చేస్తుంటే ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మాకు 7.4% జీడీపీ గ్రోత్ రేట్ వచ్చిందని చెప్తున్నారు. ఎందుకు దీని మీద బేస్ ఇయర్ మార్చారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా 2004-05 బేస్ ఇయర్ పెట్టి మనం గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తుంటే మనకి 5.5-6 ఎంతో వచ్చిండు. ఇక్కడ 7.4% వచ్చిందనేటువంటి విషయం చెప్తున్నాం. నెక్స్ట్ ఇయర్ 8.8% వస్తుందని చెప్తున్నారు. కానీ యాక్చువల్ లాస్ట్ ఇయర్ 6.9% వచ్చిందనేటువంటి విషయం బడ్జెట్ డాక్యుమెంట్లు ఎక్కడ రాలేదు. అది 2013-14 ఆల్రెడీ మనకు 6.9% వచ్చింది. ఆల్రెడీ 2013-14కి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 1.7% పడిపోయింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు బడ్జెట్ డాక్యుమెంట్ లో, నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళకి అవసరం వచ్చిన 2012 నుంచి కోట్ చేయడం కొన్ని. యాక్చువల్ 2013-14కి ఇప్పటికి పెరిగింది కేవలం 0.5% గ్రోత్ రేట్ పెరిగింది. అంటే మనం బడ్జెట్ అనేది ఒక ఎకనామిక్ డాక్యుమెంట్ గా చూస్తే మనం ఈ ఎకనామిక్ డాక్యుమెంట్ చూస్తే వాళ్ళు ప్రజెంట్ చేసినంతగా అంత బ్రహ్మాండంగా ఏం కనపడడం లేదు. మామూలు గ్రోత్ రేట్ వచ్చింది, సర్వసామాన్యమైన గ్రోత్ రేట్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ తగ్గడానికి మీకు అందరి కారణాలు తెలుసు. ఆయిల్ ప్రైసెస్ పడిపోయి అవేం ప్రజలకు పాస్ ఆన్ చేయలేదు వాళ్ళు ఇంకా కూడా. అన్ని వాళ్ళే మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ కింద వాళ్ళు 3 రూపాయలు పెంచుకొని, స్టేట్ గవర్నమెంట్ ఏమో వ్యాట్ కింద వీళ్ళు పెంచుకొని ప్రజలకు వచ్చిన ఆదాయం అంటే ఏమీ జరగలేదు. ఆ రకంగా చెప్పాలంటే డైరెక్ట్ గా నాకేం వచ్చిన ఆదాయం అంటే ఏం జరగలేదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, మేము మంచి వాళ్ళం, గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తాం మేము, వీటన్నిటి మీద కొల్లలు డబ్బులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, జాబ్స్ వస్తాయి అనేటువంటి ఒక ఆశ ఎక్కువ వ్యక్తపరుస్తున్నారు. స్పెషల్ స్టేటస్ అనేది నాకు అర్థమైనంత మటుకు బడ్జెట్ స్పీచ్ అందరం కలిపి ఒకటిసారి దాని ప్రకారం ఇన్ ఫ్యూచర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంకా ఉండదు. ఇచ్చే అంటే మిగిలిన రాష్ట్రాలతో దాంట్లో అటువంటి లేని ఇంకో 2 రాష్ట్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. బీహార్ను, వెస్ట్ బెంగాల్ కూడా, దాంతో మనకు కూడా కలిపామని చెప్పారు. మనకి 22,000 కోట్లు ఇచ్చినటువంటి విషయం కూడా తెలుసు. ఇంకో విషయం కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే చెప్తూ వచ్చారు. ఫస్ట్ టైం 62% సెంట్రల్ ట్యాక్సెస్ లో స్టేట్లకు వస్తున్నాయని. కరెక్ట్ కాదు, గత 10 ఏళ్ళుగా వస్తున్నాయి. గత 10 ఏళ్ళుగా కూడా 62% వస్తూనే ఉన్నాయి. కానీ ఈ 62%లో ఇదొక 32% ట్యాక్స్ డివల్యూషన్ కింద వచ్చేది, మిగిలిన 31 ప్లాన్ ఫండ్స్ కింద వచ్చేది.
ఇప్పుడేమైందంటే 42% అది 21కి తగ్గింది. గత 10-15 ఏళ్ళగా కూడా ఏ ఒక్క సంవత్సరంలో కూడా 63% సెంట్రల్ గ్రాస్ ట్యాక్స్ రిసీట్స్ నుంచి మైనస్ సెస్ అండ్ సర్చార్జ్ నుంచి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి. దాంట్లో సెస్ అండ్ సర్చార్జెస్ తీసేశాక మిగిలిన దాంట్లో గత 10-15 ఏళ్ళగా అన్ని రాష్ట్రాలకి కలిపి 63% వస్తున్నమాట వాస్తవము. ఇది ఈ సంవత్సరం ₹1 కూడా పెంచలేదు. ఆ 63% లోపల ఇదివరకు 32% ఏమో ట్యాక్స్ కింద వచ్చేది, ఇప్పుడు 42% ట్యాక్స్ కింద వస్తుంది. కనుక ప్లాన్ గ్రాంట్స్ ఇదివరకు వచ్చిన 31% ఇప్పుడు 21% తగ్గుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ దాకా ₹1 ఎక్స్ట్రా ఇవ్వడం లేదు, స్టేట్ గవర్నమెంట్ కూడా ₹1 ఎక్స్ట్రా రాదు. అది చెప్తున్నారు. అది ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ 62% ఫస్ట్ టైం ఇచ్చినట్టు చెప్తున్నాడు ఆయన. నేను వింటున్నా, అప్పుడు కూడా నేను విన్నా. కానీ నా దగ్గర డాక్యుమెంట్ ఇది ఇప్పుడే ఇస్తాం మీకు. గత 10 ఏళ్ళగా 63% వస్తుంది. విల్ బి సర్ప్రైజ్ 2007-8లో అక్కడ 71-72% వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి మాకు. ఆర్థిక సంఘం కాగితాలు ఇవి క్లియర్గా చూడండి. 2007-8లో 58.3% వచ్చింది, 8-9లో 68.9% వచ్చింది, 9-10లో 71.2 వచ్చింది, తర్వాత సంవత్సరం 71.4, తర్వాత 69.3, 63.9, 61.7, 61.9, ఇప్పుడు 62%. ఇదే మొదటిసారి రావడం అనేది ఏం కాదు. ఇంతకుముందు చాలాసార్లు 70% కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 62-63% తగ్గకుండా ఇప్పుడు గత 20 ఏళ్ళుగా వస్తుంది. దాంట్లో ఇంటర్నల్ గా స్ట్రక్చర్ మారింది మీకు అంతే. 32 ట్యాక్స్ డివల్యూషన్ 42 అయింది. ప్లాన్ మిగిలిన డబ్బులు ఏమో ప్లాన్ నుంచి వస్తాయి మనకు. అది 31 21 తగ్గింది. అది మొత్తం మీద ఫండ్స్ అంతే ఉంటున్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లు వాళ్ళకి కావాల్సిన అన్ని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు. 10% మోర్. ఇదో ఏమండి మాట్లాడుతూ త్వరలో ఏపీకి తీసుకోవాలి ఉంటుందని చెప్పడం జరిగింది. ఏపీకి తీసుకోవాలి ఉంటుందని అరుణ్ జైట్లీ మన మధ్య చెప్పాడు 2-3 చూసినప్పుడు. కానీ ఇప్పుడు బడ్జెట్ చూస్తే అలాంటి పరిస్థితి ఉందా? ఏపీకి ఏమన్నా లాభం చేకూరేలా ఉంది? ఎందుకంటే ఇప్పటికే విభజన తర్వాత ఏపీ అనేక కష్టాల్లో ఉందని చెప్తా ఉన్నారు. అసలు స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే కష్టాల్లో ఉన్నామని ఎవరో వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ మనకి చెప్తే మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ అకౌంట్స్ అని పబ్లిక్ చెప్పాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్స్ నాకు ఏప్రిల్ నుంచి జనవరి దాకా నా దగ్గర రెడీగా ఉన్నాయి. ప్రతి ఐటమ్ మీద ఎంతెంత డబ్బులు వాళ్ళు బడ్జెట్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏ ఐటమ్ ప్లాన్ మీద ఎంత, నాన్ ప్లాన్ మీద ఎంత, ఎక్సైజ్ ఇన్కమ్ ఎంత వచ్చింది, కస్టమ్స్ డ్యూటీ ఎంత వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత వచ్చింది అని చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా. ఇది ఇవంత కంప్యూటరైజ్ కదా అకౌంట్స్. నిన్నటిదాకా ఎంత వచ్చింది వాళ్ళు పేపర్లో వేయచ్చు కదా. ప్రజలు ఏం కనిపి అసలు ఎంత దాకా డబ్బులు తక్కువ మనకు చెప్పాలి కదా వాళ్ళు. మాకు ఈ సంవత్సరం మేము అనుకున్న బడ్జెట్ ఇంత, మాకు వచ్చిన ఇన్కమ్ ఇంత, ఇంకా దీని మీద ఇంత డెఫిసిట్ అని చెప్పాలి కదా ప్రజలకి. అది చెప్పకుండా ఏదేదో చెప్తుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరుగుతుందో. ఎకనామిక్ సర్వేలు ఇవన్నీ ఏముండవు. ఎకనామిక్ సర్వేలు ఇవి ఉండవు. వాళ్ళు వెబ్సైట్ పెడుతున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్. ప్రతిరోజు నేను చూపెడితే ఇప్పుడు కావచ్చు ఎప్పుడు చూపెడతాం మీకు. మేము అడిగాం, ఉత్తరం రాస్తే జగన్ గారి స్థాయి సరిపోదంట ఆయనకు, యనమల రామకృష్ణుడు గారికి. అపోజిషన్ లీడర్ స్థాయి సరిపోదంటే ఏంటంటే ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత చెప్పంటే ఉత్త గాల్లో మాటలు చెప్తుంటే ఏమేమి చెప్పాలి కదా మనకు. ఎంత లాస్ వచ్చింది, ఎంత డెఫిసిట్ ఉంది. ఒకళ్ళు వచ్చి చెప్తారు నేను 50 ఏళ్ళ కనుక వెళ్ళిపోయామంట. అది పద్ధతి ఆ రకం మాట్లాడడం. ఏ రకం వెనక్కి వెళ్ళమని చెప్పాలి కదా. మన జీడిపి గ్రోత్ రేట్ కంట్రీ కంటే తక్కువ వచ్చిందా, రెవెన్యూ గ్రోత్ రేట్ తక్కువ వచ్చిందా, మనం ఆశించిన మేరకు వచ్చిందా తక్కువ వచ్చిందని చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఫైనాన్స్ మినిస్టర్కి ఉందా, మనందరికీ ఉందా? గవర్నమెంట్ మాత్రం ఏ డేటా అడిగినా ఇవ్వరు వాళ్ళు. మేము చెప్పక్కర్లే మీకు అంటారు. కానీ రోజు వచ్చి వాళ్ళ ఆఫీస్ ఎవరో ఒక్కొక్క కొత్త ఆఫీసర్ వస్తుంటాడు, కొత్త స్టేట్మెంట్ 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళామని చెప్తుంటారు. డివిజన్ యాక్ట్ పార్లమెంట్ సభలో పెట్టినప్పుడే 2014 డివిజన్ యాక్ట్ లోనే 2 రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఏపీలో 16,000 కోట్ల పైగా డెఫిసిట్, ఎకనామిక్ డెఫిసిట్ ఏర్పడుతుందని ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు. ఎక్కడ నేను యాక్ట్ మొత్తం క్షుణ్ణంగా తెలుసు, నాకు ఎక్కడ లేదు అటువంటి. 16,000 కోట్ల మీద ఎలా చెప్తున్నారు? ఒక అంచనా వేశారు. ఇప్పుడు ఈ అంచనా లాగా ఇప్పుడు చెప్పినిపించే కదా మీకు. లాస్ట్ ఇయర్ 17,94,000 కోట్లు అంచనా, ఈ సంవత్సరానికి వచ్చి ఇంకా తగ్గింది ఈ బడ్జెట్. ఆ రకమైన అంచనాలు ఇవన్నీ. ఈ బడ్జెట్ చూస్తే ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది? అంటే లాస్ట్ 1 ఇయర్ నేను ఏదైనా ఎకానమిస్ట్ నేను చెప్తున్నా, రెవెన్యూస్ చాలా కష్టంగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి. ఆశించిన మేరకు రెవెన్యూస్ రావడం లేదు. అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది నాకు. తెలుగు రాష్ట్రాలకి ఏమైనా ఉపయోగం ఉందా సార్ లేదా ఈ బడ్జెట్ వల్ల? ఈ తెలుగు రాష్ట్రాల కోసం చేసిన బడ్జెట్ కాదు కదా ఇది.
స్టేట్స్కి ఎలకేషన్ ఆల్రెడీ అయిపోయింది. 32% నుంచి 40% పెంచారు కదా అన్ని రాష్ట్రాలకి. ఏది మనకు స్పెసిఫిక్ 22,000 కోట్లు 5 ఏళ్ళకి ఇచ్చారు కదా. ఇది కాకుండా మనకు పోలవరం ప్రాజెక్ట్కి ఎంత పెట్టారు, క్యాపిటల్కి ఎంత పెట్టారు బడ్జెట్ అని ఇప్పుడు చూడాలి, డాక్యుమెంట్ చూడాలి మనం. నాకు ఇప్పుడే పోలవరం నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే 3 ఏళ్ళలో కంప్లీట్ చేయాలంటే ఈ సంవత్సరం 6,000 కోట్లను పెట్టుండాలా. 100 కోట్లు పెట్టారని చెప్తున్నారు బయట. చూడాలి, నేను వెళ్ళి చూస్తాను డాక్యుమెంట్స్ అని. 100 కోట్లు పెడితే మర్చిపోవచ్చు, పోలవరం మర్చిపోవచ్చు. ఆల్రెడీ అండర్స్టాండింగ్ కూడా రీచ్ అయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. మీరు పోలవరం కట్టద్దు, మీరు కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకుంటామని మొదలు పెట్టారు కదా ఇప్పుడు, పట్టిసీమ స్కీము. మరి అంత అది లేకపోతే 100 కోట్లు పెట్టడం దేనికోసం పనికొస్తుంది? 100 కోట్లు అసలు కాఫీ టీలు కూడా పనికిరాదు మీకు. అసలు ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్ట్ 16,000 కోట్లు అవుతే దాని మీద కేవలం 12% ఇంట్రెస్ట్ తీసుకుంటే ఎంత పెరుగుతుంది సంవత్సరానికి? అది ఈ పోలవరం అనేటువంటి ఇది నెవర్ కమ్. ఇది ముందర అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి, కాంగ్రెస్కి, అక్కడ బీజేపీకి. అందుకోసం మీరు పట్టిసీమ పెట్టుకుని మేము మాట్లాడమని విభజన హామీలు అమలు చేస్తాం కూడా అని చెప్తున్నారు. అని చెప్తున్నారు. మనం అడగకుండా ముందరే వాళ్ళు చెప్తున్నారు. మనం ఏమైనా అడుగుతామని భయంతో మేము విభజన హామీలు పెడతామని చెప్పి. స్పెసిఫిక్ గా చెప్పుకోదగ్గటువంటివి ఏం లేవు దీంట్లో. పాలసీ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కానీ 2-3 చోట్ల ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక విషయం చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ఫైనాన్షియల్ పరిస్థితి ఇంప్రూవ్ అవుతే నేను 5,000 కోట్ల రూపాయలు దీనికి ఎక్కువ ఇస్తా. అగ్రికల్చర్కి ఇవ్వాలని నాకు కోరుకుంది, ఈరోజు ఇవ్వలేకపోతున్నా. కానీ గత 8 నెలల ట్రెండ్ ప్రతిరోజు నేను మానిటర్ చేస్తున్నా. దాని ప్రకారం చూస్తుంటే పెద్దగా ఇంప్రూవ్ అవుతున్నటువంటి పరిస్థితులు కనపడలేదు. ఇప్పటిదాకా మీ దగ్గర పెట్టే ఏప్రిల్ టు డిసెంబర్ ఫిగర్స్ ఇప్పుడే చెప్పాను మీకు నేను. ఏప్రిల్ టు డిసెంబర్ లాస్ట్ ఇయర్వి, అంటే ఈ సంవత్సరం నడుస్తున్న సంవత్సరంలో, అంటే రేపు మార్చిలో ఎండ్ అవుతున్నటువంటి ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల్లో యాక్చువల్స్ ఎంత వచ్చాయి మీకు చెప్పే కదా. ప్లాన్ ఎక్స్పెండిచర్లో తక్కువ ఉంది, 0.49% ఉంది, 0.9%. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ -11% ఉంది. ఎందుకు ఇవన్నీ తక్కువగా ఉన్నాయంటే మొత్తం అప్పుల మీద ఆధారపడేటువంటి ఎకానమీ కింద మారిపోయింది మనది. రెవెన్యూస్ రావడం లేదు ఆశించిన మేరకి. సో ఇది ట్రెండ్ రేపు పొద్దున్న ఇమీడియట్గా మారిపోతుంది అనుకోవడానికి ఏమీ ఆస్కారం ఏం కనపడం లేదు. మన ఇంటెన్షన్స్ బట్టి మారవు కదా, ఇవి కూడా మన ఆకాంక్షలను బట్టి, మన ఆశలను బట్టి మారిపోవు కదా. ఇంకా గ్రౌండ్లో చాలా వర్క్ జరగాల్సినటువంటిది ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు. బేసిక్గా బడ్జెట్ గురించి ఇష్యూస్ ఇవి. మన స్టేట్ స్పెసిఫిక్ అని మనం అదే చూస్తాం, అందరం చూస్తుంది. ఈ బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంట్రెస్ట్ 2 ఇష్యూస్. ఒకటి పోలవరం ప్రాజెక్టు, ఒకటి క్యాపిటల్ సిటీకి ఎంత డబ్బులు ఇస్తారని. ఆ 2 కూడా ఎక్కడ స్పీచ్లు ఎక్కడ రాలేదు. ఎక్సెప్ట్ ఏమన్నా అంటే తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించినటువంటి మేము ఏం ప్రామిస్ చేస్తాం అన్ని కూడా మేము చేస్తాం, తప్పకుండా ప్రామిస్ అంత ఆనర్ చేస్తాం అనేటువంటిది ఉంది. అది ఏంటి అనేటువంటి మనకు అర్థం కాదు. ఆ రకంగా చెప్పాలంటే పోలవరంకి అయితే వాళ్ళు యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇస్తానన్నా కనుక క్యాపిటల్కి ఎంత ఇస్తామని చెప్పలేదు, కానీ పోలవరంకి యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇస్తామన్నారు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ మన అందరికీ తెలుసు 16,000 కోట్ల అంచనాలు ఆల్రెడీ అయిపోయేవి. 3 ఏళ్ళలో కట్టాలంటే ఇప్పుడు 5-6 కోట్లను మినిమం ఇవ్వాలి. అది దాని గురించి మాటలు లేవు, స్పీచ్లు ఎక్కడ చెప్పలేదు. కానీ ప్రతిసారి ఏమంటున్నాను, మనం వెళ్ళిన వెంటనే కలుస్తున్న బడ్జెట్ అవగానే వీళ్ళు కలిసిన లాస్ట్ టైం కూడా ఇవన్నీ బడ్జెట్లోనే పెట్టవలసిన అవసరం లేదు, కొన్నాళ్ళకి మేము డెఫినెట్గా ఇస్తామని చెప్తున్నారు. అది కూడా మన అడగ ముందరే చెప్తున్నారు, అది కూడా వాళ్ళే. సో డౌట్ ఏంటంటే పోలవరం రాదు, అందుకోసం పట్టిసీమ వస్తుంది. ఇది అండర్స్టాండింగ్ స్టేట్ గవర్నమెంట్కి ఈ విషయం తెలుసు. స్టేట్ గవర్నమెంట్కి ఇది ఎట్లా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా రాదని తెలుసు వాళ్ళకి. అందుకోసం వచ్చి మాకు చెప్పి లాభం ఏంటంటున్నాను నేను. మీ యాక్చువల్ ఫిగర్స్, ఫ్యాక్ట్స్, బడ్జెట్ ఎంత ఉన్నాయి వాళ్ళ పేపర్లో ప్రచురిస్తే మాకు అర్థమవుతుంది. బడ్జెట్ డాక్యుమెంట్లను మాట్లాడగలుగుతాం. బడ్జెట్ దాంట్లో కూడా మా పరిస్థితులు ఈ రకం ఉన్నాయని చెప్పుకుంటే, ఇప్పుడు ఈ రకమైనటువంటి స్పీచ్ ఇచ్చారనుకోండి, ఈ ఇంత డీప్గా వెళ్ళి ఫిగర్స్లోకి వెళ్తే కానీ అర్థం కావట్లేదు మనకు. డీప్గా ఫిగర్స్లోకి వెళ్ళేసరికి చూస్తున్న పరిస్థితులు అంతా వేరేగా ఉన్నాయి ఇక్కడ. సో బేసిక్గా ఏంటంటే ఎకానమీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పటిదాకా గుడ్ ఇంటెన్షన్స్ అనేటువంటి బయటకు వస్తున్నాయి. మేము వచ్చి అచ్చేది నాయగా అనేటువంటిది, లేకపోతే జన్ధన్ యోజన అనేటువంటిది. జన్ధన్ యోజన సరే కొన్ని కోట్ల మంది బాగుపడ్డారు. ప్రతి వాడికి మనం తీసుకెళ్లి ఒక లాకర్ ఇచ్చామనుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, డబ్బులు పెట్టుకోవాలి కదా ఉండడానికి, డబ్బులు ఉంటే కదా లాకర్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు అటువంటి స్కీములు అన్నీ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు లేని స్కీమ్స్ వస్తున్నాయి. సో చూడాలి, ఎకానమీ ఇంప్రూవ్ కాలేదు, అది మాత్రం అర్థమవుతుంది. వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం చెప్తున్నాను నేను. ఇంకా వెయిట్ చూడాలి. దీని గురించి పెద్ద ఎక్సైట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు ప్రస్తుతం. కానీ మనం మాత్రం డెఫినెట్గా బాధపడాల్సిన అవసరం ఉంది. నేను పోలవరం ప్రాజెక్ట్ గురించి మనం సుమారుగా 56 ఏళ్ళుగా చూస్తున్నటువంటిది, సెంట్రల్ గవర్నమెంట్ నిర్బంధంగా ఇస్తామని చెప్పినటువంటి దాని గురించి ప్రస్తావన లేకపోవడం బాధగా ఉంది మనకి.
దానికి చెప్పిన గ్రోత్ రేట్స్ ఉన్నాయి మైనస్ నెగిటివ్ గ్రోత్ రేట్స్. లేదు యాక్చువల్గా కాదు. తీసుకొని ఎక్కువగా పాలసీ మేకింగ్ చెప్తూ ఉంటారు. పాలసీ మాట్లాడుతుంది ఎందుకు చెప్పండి అది మున్సిపాలిటీ వాళ్ళు మనం యాక్టివ్గా మనందరూ పోయి రోడ్డు ఫోటో చేసుకోవడానికి మున్సిపాలిటీ సిస్టమ్ లేకపోతే మనం ట్యాక్సీ కట్టడం మానేస్తే సరే మీరందరూ పీపుల్ చూసుకున్న బయట